ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తంగా చూసుకుంటే డైలీ ఏదో ఒక మూవీ రిలీజ్ అవుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు మూవీస్ లో చూపించేవన్నీ ఫేకే అని. కానీ మీకు తెలుసా ఈ సినిమాల్లో రియలిస్టిక్ సీన్స్ ని ఎలా తీస్తారో? ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మూవీస్ లోని బిహైండ్ ద సీన్స్ అండ్ కొన్ని సీక్రెట్స్ కూడా చెప్పబోతున్నాను. మరెందుకు ఆలస్యం, మొదలెట్టేద్దామా వీడియో? అంతకంటే ముందు కిందున్న లైక్ బటన్ ని నొక్కడం మర్చిపోకండి. అలాగే మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎన్ని యాక్షన్ మూవీస్ తీస్తారో వాటిలో ఖచ్చితంగా ఒక్క సీన్ అయినా గ్లాస్ పగలగొట్టేది ఉంటుంది. అది గ్లాస్ బాటిల్ కావచ్చు, విండో కావచ్చు. రియల్ గ్లాస్ బాటిల్స్ గురించి మాట్లాడుకుంటే అది పగిలిన తర్వాత ఎవరికైనా తగిలితే వారి ప్రాణాలు కూడా పోవచ్చు. కానీ మూవీస్ లో యాక్టర్స్ గ్లాస్ తగిలి కూడా ఎలా సేఫ్ గా ఉంటారని మీకు డౌట్ వచ్చిందా? నిజం చెప్పాలంటే అది రియల్ గ్లాస్ కాదు, ఫేక్. దీన్ని హార్డ్ ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఈ ప్లాస్టిక్ ను మొదట కరిగించి లిక్విడ్ ఫామ్ లాగా మారుస్తారు. ఆ తర్వాత ఆ లిక్విడ్ లో కలర్ యాడ్ చేసి బాటిల్ సాంచాలో పోస్తారు. ఇలా తయారు చేసిన బాటిల్స్ అచ్చం గ్లాస్ బాటిల్స్ లాగా కనిపిస్తాయి. ఎందుకంటే హార్డ్ ప్లాస్టిక్ తో తయారు చేస్తారు కాబట్టి. అందుకే దీన్ని దేనికేసి కొట్టినా ముక్కలు ముక్కలవుతుంది. ఒక్క దెబ్బకు అది పగిలిపోతుంది. ఈ విధంగా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని చేత్తో పగలగొట్టిన చేతికి ఏం కాదు. ఇదే కాకుండా గ్లాస్, విండోస్, డోర్ లాంటి వాటిని కూడా హార్డ్ ప్లాస్టిక్ తోనే తయారు చేస్తారు. ఇది నిజంగా ఒక టెంపర్డ్ గ్లాస్. దీన్ని కెమికల్ తో తయారు చేస్తారు. రియల్ గ్లాస్ లాగానే కనిపిస్తుంది, కానీ ఇది 1% కూడా డేంజరస్ కాదు. దీన్ని పట్టుకుని అలా టచ్ చేస్తే చాలు ఇది ముక్కలు ముక్కలవుతుంది. కానీ ఎవరికి ఎటువంటి గాయాలవ్వవు. ఇదే కాకుండా భూమి కంపించే సీన్స్ లో కెమెరానే షేక్ చేస్తే సరిపోదు. అది కూడా ఒక కష్టమైన పని. దీన్ని రియలిస్టిక్ గా మార్చడానికి వీడియోలో ఉన్న ప్రతి వస్తువును సేమ్ ఫోర్స్ తో షేక్ చేయాల్సి ఉంటుంది. అలా బిల్డింగ్, హౌసెస్ అన్నింటి మోడల్స్ తయారు చేసి వీటిని హైడ్రాలిక్ లిఫ్ట్స్ లో పెట్టి షేక్ చేస్తారు. అంతేకాదు మూవీ క్యారెక్టర్స్ కూడా ఈ లిఫ్ట్స్ పై నిల్చుంటారు. తర్వాత షేక్ అయ్యేలా చేస్తారు, ప్రతిదీ కదులుతున్నట్టు కనిపించడానికి. ఫ్రెండ్స్, ఈ ఒక్క విషయం అయితే అందరికీ తెలుసు. మూవీస్ లో ఫైట్ జరిగేటప్పుడు యాక్టర్ బాడీకి అయ్యే గాయాల నుండి కారే రక్తం ఫేక్. రియల్ బ్లడ్ లాగా కనిపించే ఈ రక్తాన్ని అసలు ఎలా తయారు చేస్తారో తెలుసా? ముందుగా మూవీలో కింద పడుండే రక్తాన్ని 3 పదార్థాలు కలిపి తయారు చేస్తారు. దీన్ని తయారు చేయడానికి ఫస్ట్ గ్లిజరిన్, వాటర్ ని కలుపుతారు. ఆ తర్వాత దాంట్లో రెడ్ ఫుడ్ కలర్ ని కలుపుతారు. ఈ విధంగా అది ఒక థిక్ లేయర్ లాగా మారుతుంది. ఇది కొంచెం సేపు ఆరాక అచ్చం జెల్లీ టైప్ లాగా అవుతుంది. ఇక మూవీస్ లో ఎవరికైనా గాయాలైతే ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో ఈ లిక్విడ్ ని పూస్తారు. ఇది ఎంత రియలిస్టిక్ గా అనిపిస్తుందంటే దీన్ని చూసి అసలు అది ఫేక్ బ్లడ్ అంటే నమ్మనే నమ్మరు. అంతేకాదు రక్తంతో తడిసిన ఫుడ్ ప్రింట్స్ తయారు చేయడానికి ఇదే లిక్విడ్ ను వాడతారు. ఇందులో గ్లిజరిన్ ఉండడం వల్ల ఒక స్టిక్కీ మెటీరియల్ లా అవుతుంది. ఇక ఎవరైనా దాని మీద నుండి వెళ్తే ఫుడ్ ప్రింట్స్ ఏర్పడతాయి. అంతేకాకుండా మూవీస్ లో క్యారెక్టర్ బాడీపై కనిపించే బ్లడ్ ఒక కార్న్ సిరప్. ఈ కార్న్ సిరప్ లో బట్టలు ఉతికే సర్ఫ్ వేసి కలుపుతారు. లాస్ట్ లో రెడ్ ఫుడ్ కలర్ వేస్తారు, నిజమైన రక్తంలాగా కనిపించడానికి. ఇలా తయారయ్యే బ్లడ్ 100% రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అమేజింగ్ కదా? ఫ్రెండ్స్, ఈ మధ్య జూంబీస్ మీద ఎన్ని సినిమాలు వస్తున్నాయంటే వాటిని చూస్తే రియల్ ఏమో అనిపిస్తుంది. కానీ మీకు తెలుసా మూవీస్ లో జూంబీస్ ని ఎలా తయారు చేస్తారని? ఇందుకోసం ఒక స్పెషల్ టీం ఉంటుంది. వీళ్ళు జూంబీస్ ని తయారు చేయడంలో ఎక్స్పర్ట్స్. వీళ్ళు జూంబీస్ ఫేస్ లను సిలికాన్ అనే మెటీరియల్ తో తయారు చేస్తారు. ఈ ఫేస్ ఒక మాస్క్ లాగా పనిచేస్తుంది. ఇది చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఈ మాస్క్ ను యాక్టర్ల ఫేస్ లకి అతికిస్తారు. కానీ మ్యాటర్ ఇక్కడే అయిపోలేదు. ఈ మాస్క్ ను జూంబీస్ ఫేస్ లా మార్చడానికి ఒక ఆర్టిస్ట్ కు కొన్ని గంటల సమయం పడుతుంది. వీళ్ళు మాస్క్ ను యాక్టర్ ఫేస్ కి అతికించిన తర్వాత దీని మీద పెయింట్ వేస్తారు. ఫేస్ అండ్ నెక్ పైన మంచిగా పెయింట్ వేసిన తర్వాత దీని మీద ఒక స్పెషల్ పౌడర్ ను చల్లుతారు, పెయింట్ రియలిస్టిక్ గా కనిపించడానికి. ఆ తర్వాత వీళ్ళొక స్పెషల్ ఎక్విప్మెంట్ సహాయంతో జూంబీ ఫేస్ మీద హోల్ అండ్ స్పాట్స్ క్రియేట్ చేస్తారు. దాంతో ఆ స్కిన్ ఇంకా భయంకరంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ యాక్ట్రెస్ చేతులకు కూడా ఇలాంటి మాస్కులే తొడుగుతారు. ఆ తర్వాత దానికి సంబంధించిన డ్రెస్ వేసి రియల్ జూంబీ లాగా మార్చేస్తారు. ఫ్రెండ్స్, మనం